హలో అండి. నీట్ యూజీ 2026 ఎగ్జాము మనకి మే 3వ తారీఖు. సో ఇంకా ఎన్నో రోజులు లేదు. మీరంతా కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఈ సందర్భంగా మనకి ఎన్టీఏ తరపు నుంచి చాలా ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా మనకి ఈరోజు ఎన్టీఏ ఒక గైడ్ లైన్స్ లేదా ఇన్స్ట్రక్షన్ అనుకోవచ్చు ఇది, ఓకే, రిలీజ్ చేయడం జరిగిందనమాట. అదేంటి అని అంటే ప్రొహిబిటెడ్ ఐటమ్స్. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, ఏమి అలౌ చేస్తారు, ఏమి అలౌ చేయరు, ఇలాంటివన్నీ కూడా చాలా వీడియోస్లో చూసుంటారు. బట్ ఇదేంటనంటే మనకి అఫీషియల్గా ఎన్టీఏ రిలీజ్ చేసినటువంటి ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లిస్ట్ అనమాట. సో అదేంటి అనేది ఒకసారి చూద్దాము. సో చూడండి, దీస్ ఐటమ్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. సో మీరు ఎగ్జామ్కి ముందే వెళ్ళాలి, ఓకే. అక్కడ ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం కోసం మీకు కొంత టైం అవసరం అవుతుంది. కాబట్టి మీరు వీలున్నంత తొందరగా సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ తొందరగా గేట్ లోపలికి ఎంటర్ అయిపోతే, సో ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ కూడా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. మీకు పర్టికులర్గా తక్కువ టైమే పట్టొచ్చు, బట్ మీకంటే ముందు ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి ఆ క్యూలో ఉండే వాళ్ళకి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీళ్ళని తొందరగా వెళ్ళినట్లయితే మీకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. సో అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ దీస్ ఐటమ్స్ అనమాట, ఓకే. సో ఈ ఐటమ్స్ మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మీరు ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళకూడదు. అందులో మొట్టమొదటిది సెల్ ఫోన్ అనమాట, ఓకే. మొబైల్ ఫోను మీరు ఎట్టి పరిస్థితులలో తీసుకెళ్ళకూడదు. అదే తర్వాత మీకు వాచ్, ఓకే, డిజిటల్ వాచ్ పర్టికులర్గా, అండ్ నార్మల్ వాచ్ కూడా తీసుకెళ్ళనివ్వరు, బట్ ఓకే. అవన్నీ గుర్తుపెట్టుకొని తర్వాత ఇయర్ బడ్స్ అనమాట. మీరు ఇయర్ బడ్స్ అట్లాంటివి మర్చిపోయి జేబుల్లో పెట్టుకోవడం ఇట్లాంటివి కూడా ఏమీ చేయకండి. అసలు అది ఆ రోజు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడే అసలు ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఏవి కూడా మీరు ముట్టుకోకండి, ఆ రోజు తీసుకెళ్ళకండి. అదేవిధంగా కెమెరాస్, కోర్స్ ఇలాంటి కెమెరాస్ అయితే పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఈ రోజుల్లో ఫోన్లో కెమెరాస్ ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి అంటే కెమెరాస్ కూడా నాట్ అలౌడ్. ఇక ఆ తర్వాత వచ్చేసి మనకి క్యాలిక్యులేటర్ కూడా ఎట్టి పరిస్థితులలో మీరు తీసుకెళ్ళడానికి నార్మల్ క్యాలిక్యులేటర్ కానీ లేకపోతే ఫార్ములాస్ చూసుకునే క్యాలిక్యులేటర్స్ కానీ అట్లాంటివి కూడా తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. అదేవిధంగా బుక్స్, ఎటువంటి బుక్స్ కానీ మీ దగ్గర పేపర్స్ కానీ స్లిప్పులు కానీ ఇట్లాంటివి ఏవి ఉండడానికి కూడా వీల్లేదనమాట. సో దాంతోపాటు వ్యాలెట్స్, ఎవరికైతే పాకెట్లో వ్యాలెట్స్ పెట్టుకుంటారో పర్సులు కానీ లేకపోతే చిన్న చిన్న బ్యాగులు కానీ, మీరు పెన్నులు పెన్సిల్ పెట్టుకోవడానికి బ్యాగులు అట్లాంటివి కూడా అలౌ చేయరు. కాబట్టి అలాంటివి కూడా ఎట్టి పరిస్థితులలో తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్ వచ్చేసి పెన్ డ్రైవ్స్ కానీ లేదంటే వేరే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మిమ్మల్ని అలౌ చేయరు. సో అలాంటివి కూడా ఏమైనా జేబులో ఉన్నట్లయితే చూసుకోండి, అట్లాంటివి యాక్సెప్ట్ చేయరు కాబట్టి. తర్వాత బ్యాగులు, ఓకే. మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాము అని చెప్పేసి మీరు బ్యాగులు వేసుకొని లోపలికి వెళ్తాము, ఆడ డోర్ బయట పెడతాము, అట్లాంటివన్నీ ఎట్టి పరిస్థితులలో యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మీరు బ్యాగులు కూడా తీసుకెళ్ళకండి. అండ్ మీతో పాటు మీ పేరెంట్స్ వస్తారు కాబట్టి ఆ బ్యాగులు ఇట్లాంటి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎటువంటి ఐటమ్స్ ఉన్నా కూడా మొత్తం వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళు బయట ఉంటారు కాబట్టి మీరు వచ్చేంత వరకు వాళ్ళు చూసుకుంటారు. సో ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేసేయండి, ఓకే. అదేవిధంగా క్యాప్లు, ఓకే. ఎండ బాగా కొడుతుందని చెప్పేసి సమ్మర్లో చాలామంది క్యాప్ వేర్ చేస్తుంటారు కాబట్టి ఆ క్యాపులు కూడా యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా బెల్ట్ కూడా యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఆర్నమెంట్స్ అనమాట. మీరు చైన్స్ కానీ, గోల్డ్ చైన్స్ కానీ లేకపోతే ఇంకా రింగులు, బ్రేస్లెట్లు ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా మొత్తం తీసేయండి, ఓకే. అన్నీ తీసేసి మీ మదర్కో ఫాదర్కో ఇచ్చేసి, బయట వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి మీరు లోపలికి వెళ్ళండి. అదేవిధంగా మీరు ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. అక్కడ మాకు ఆకలి అవుతుందని ఏదైనా జ్యూస్ కానీ లేకపోతే ఏదైనా తినే ఐటమ్స్ కానీ, చిప్స్ కానీ, బర్గర్స్ కానీ, ఓకే, లేదా వాటర్ బాటిల్ ఇట్లాంటివి కూడా మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. లోపల వాటర్ కూడా వాళ్ళు సప్లై చేస్తారు. ఇన్ కేసు ఒకవేళ వాటర్ మేబీ తీసుకెళ్తే మీరు బాటిల్ పైన ఎటువంటి లేబులింగ్ లేని బాటిల్, ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి బాటిల్ ఏదైనా ఉంటే మేబీ అలో చేస్తారేమో కానీ, బట్ వేరే అదర్ ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఎట్టి పరిస్థితులలో యాక్సెప్ట్ చేయరు. ఇన్ కేస్ ఎవరికైనా ఒక టైంకి ట్యాబ్లెట్ వేసుకోవాలి అని అనుకుంటే మేబీ ఆ ట్యాబ్లెట్ అండ్ ఒక వాటర్ బాటిల్ మేబీ అలో చేస్తారు కావచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ఎట్టి పరిస్థితులలో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయొద్దు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎనీ క్యాండిడేట్ ఫౌండ్ క్యారీయింగ్ ఆర్ యూజింగ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ విల్ బీ బుక్డ్ అండర్ అన్ఫెయిర్ మీన్స్ యూఎఫ్ఎం. సో మీరు ఇలాంటి ఐటమ్స్ ఏదైనా సరే మీ దగ్గర ఉన్నట్లయితే మిమ్మల్ని
అన్ఫెయిర్ మెయిన్స్ కింద బుక్ చేసి మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. అండ్ దానికి సంబంధించిన ఇంకా అదర్ యాక్టివిటీ యాక్షన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకుంటారు, ఓకే, లీగల్గా. కాబట్టి ఇట్లాంటివన్నీ ఎటువంటి ప్రయత్నం అయితే చేయకండి. స్టే అలర్ట్, ఫాలో రూల్స్, అవాయిడ్ డిస్క్వాలిఫికేషన్. సో మీరు ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కూడా ఇన్ని సంవత్సరాలు మీరు పడ్డ కష్టం మొత్తము బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి అట్లాంటివన్నీ అవాయిడ్ చేసేయండి అండ్ డిస్క్వాలిఫికేషన్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఫాలో రూల్స్ ఫాలో చేసి మీరు ఈ విధంగా ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వండి అని క్లియర్గా మనకి ఎన్టీఏ సూచిస్తూ ఉంది. కాబట్టి సో అందరూ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ ఎగ్జామ్ని బాగా అటెండ్ చేయండి. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా కింద కనిపిస్తున్న అడ్రస్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా ఆఫీస్కైనా రావచ్చు, లేదంటే కాల్ కూడా చేయొచ్చు. మన దగ్గర మీకు కావాల్సినటువంటి సర్వీసులు అన్నీ ప్రొవైడ్ చేస్తాము, ఓకే. సో ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ, ఎన్ఆర్ఐ కోటా కానీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను, గైడెన్స్, సర్వీసు అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఇంతవరకు ఎంత కష్టపడ్డారో, మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో, సో ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు కౌన్సిలింగ్లో ప్రాపర్గా పార్టిసిపేట్ చేయడం ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డది ఎంబీబీఎస్ సీట్ కోసమే. కాబట్టి ఇన్ కేస్ మీరేమైనా కౌన్సిలింగ్ సంబంధించి చిన్న మిస్టేక్ చేసినా కూడా అక్కడ కూడా మీకు సీటు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అని అంటే మీకు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ కూడా అవసరం ఉంటుంది. సో తప్పకుండా మనల్ని సంప్రదించండి, కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు కావాల్సిన గైడెన్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఒక్క లైక్ చేయడం వల్ల మీకు పోయేదేం లేదు. సో దానివల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతారు. వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకొని రూల్స్ ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. గైడెన్స్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.